హాయ్ ఫ్రెండ్స్, గ్రామ వార్డు వాలంటీర్ యాప్కి సంబంధించి లేటెస్ట్ వర్షన్ 5.11ని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యాప్కి సంబంధించిన లింక్ని మీకు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. యాప్లోకి లాగిన్ అయిన తర్వాత సేవల డెలివరీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అందులో క్రొత్తగా విద్యా సర్వే 2020 అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే వాలంటీర్కు వారి క్లస్టర్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. అందులో ఎవరో ఒక హౌస్ హోల్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి మెంబర్స్ నేమ్స్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క నేమ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ మాత్రమే, డెఫినెట్లీ ఎంటర్ చేయాలని ఏమి లేదు. నెక్స్ట్ జెండర్, ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, రిలీజియన్, క్యాస్ట్, కులము, సబ్ క్యాస్ట్, ఉపకులము, డిజబిలిటీ, వికలాంగులు ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో నెవర్ వెంట్ టు స్కూల్కి వెళ్ళట్లేదు. నెక్స్ట్ స్కూల్కి వెళ్తున్నారు. నెక్స్ట్ డిప్లొమా కోర్స్ పూర్తి చేశారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేస్తున్నారు. నెక్స్ట్ లేకపోతే యూజీ డిగ్రీ చేస్తున్నారు, లేకపోతే పీజీ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెర్చ్, దేనికైనా సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు, అంటే పిహెచ్డి లాంటివి. ఈ విధంగా వీటిలో ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్ చేసుకున్న తర్వాత ఆ ఆప్షన్కి సంబంధించి, ఆ కోర్సుకి సంబంధించి కంప్లీట్ చేశారా, లేకపోతే మధ్యలో ఆపేసారా, లేకపోతే పర్సింగ్ చేశారా అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ కంప్లీట్ ఇయర్, ఏ కోర్స్ని కంప్లీట్ చేసినట్లయితే ఏ సంవత్సరంలో కంప్లీట్ చేశారు, ఒకవేళ పర్సింగ్ చేసినట్లయితే ఏ సంవత్సరంలో పర్సింగ్ చేశారు, ఒకవేళ డిస్కంటిన్యూ చేసినట్లయితే ఏ సంవత్సరంలో డిస్కంటిన్యూ చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ కోర్స్ని ఏ మీడియంలో చదివారు, ఏ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్నా లేకపోతే ప్రైవేటా, లేకపోతే నెక్స్ట్ వారి యొక్క ఫ్యూచర్ అంబిషన్ ఏంటి అనేవి సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆక్యుపేషన్ సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడా అనేవి ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసినటువంటి ఎంప్లాయీస్లోనే ఎటువంటి ఎంప్లాయ్ అనే ఆప్షన్స్ కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. వాటిలో వారు చేస్తున్నటువంటి ఆక్యుపేషన్ సంబంధించి జాబ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే వారికి సంబంధించిన సర్వే కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మీరు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టేటస్ అనే ఆప్షన్ దగ్గర సి అనే లెటర్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అక్కడ సి అనే లెటర్ డిస్ప్లే అయిందంటే వారి యొక్క ఎడ్యుకేషన్ సర్వే కంప్లీట్ అయినట్టు. అదేవిధంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరి పేరైనా లేకపోతే యాడెడ్ మెంబర్ టు ఫ్యామిలీ అనే ఆప్షన్ ద్వారా ఆ పర్సన్ని ఈ ఫ్యామిలీకి యాడెడ్ చేయవచ్చు. లేదా వేరే ఫ్యామిలీ యొక్క పర్సన్ ఈ ఫ్యామిలీలో ఉన్నట్లయితే పక్కనే ఉన్నటువంటి ఇంటూ ఆప్షన్, డిలీట్ ఆప్షన్, ఇంటూ మార్క్ చూపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ పర్సన్ని వీరి ఫ్యామిలీ నుంచి తొలగించవచ్చు. ఈ విధంగా ఎడ్యుకేషనల్ సర్వే డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి క్యాప్చర్ బయోమెట్రిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వారి యొక్క బయోమెట్రిక్ని తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలోని ఏ వ్యక్తి బయోమెట్రిక్ అయినా ఒకరిది తీసుకోవచ్చు. ఈ విధంగా సక్సెస్ఫుల్గా బయోమెట్రిక్ చేసిన తర్వాత లాస్ట్లో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే వారికి డీటెయిల్స్ అన్నీ సర్వర్కి అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాలంటీర్స్ 5.11 అనే వర్షన్ని వారి యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే సమయంలో ఈ విధంగా కొంతమందికి చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఇన్స్టాల్ ఎనీవే అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క యాప్ని మీ ఫోన్లలో విజయవంతంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకాను మీ ఫోన్లో ఇన్స్టాల్ కాకపోతే, యాప్ నాట్ ఇన్స్టాల్ అని చూపిస్తున్నట్లయితే మీ యొక్క పాత వర్షన్ని డిలీట్ చేసి ఈ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లు అయితే
ఖచ్చితంగా మీ మొబైల్లో ఇన్స్టాల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.